గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ అందరూ ముందు బ్లాగ్ చూసుంటారు కదా, ఇది డే 2 బ్లాగ్ మీకు చూపించబోతున్నాను. షిరిడి టు నాసిక్, మహారాష్ట్ర. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి షిరిడి నుంచి నాసిక్, మహారాష్ట్ర వైపు అయితే వెళ్తున్నాం. అక్కడ కొన్ని ఫేమస్ టెంపుల్స్ని దర్శించుకోవడానికి. ముందుగా మీకు నాసిక్లో ముక్తిధామ్ టెంపుల్ మీకు చూపించబోతున్నాను. సో ఎవరైతే షిరిడి వెళ్ళాలనుకుంటున్నారో ఈ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. మేము స్టార్ట్ అయింది మార్నింగ్ 7 o'clock అయినా క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ స్నో అనేది మనకి కనిపిస్తుంది. అండ్ మనకి ఎండ అనేది మార్నింగ్ 9 తర్వాతే స్టార్ట్ అవుతుంది. దానికి ముందంతా కూడా మనకి అక్కడ స్నోవే ఉంటుంది. సో ఫైనల్లీ మేమైతే ముక్తిధామ్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది షిరిడి నుంచి ముక్తిధామ్ టెంపుల్కి మనకి 1.5 hours పడుతుంది. ఈ టెంపుల్ ఒక స్పెషాలిటీ ఏంటంటే సర్వదేవతలు కొలువై ఉంటారు. టెంపుల్ ఫ్రంట్ అంతా అశోక వృక్షంతో కవర్ అయి ఉంటుంది. బట్ ఈ టెంపుల్ అంతా మార్బుల్స్తో చాలా అందంగా ఉంటుంది. ఈ గుడి లోపల 12 జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి. ఈ ఆలయాన్ని రాజస్థాన్లోని మక్రానా అనే ప్రాంతం నుంచి తెప్పించిన తెల్లటి రాయితోని నిర్మించారు. ఈ టెంపుల్ 165 హైట్లో ఉంటుంది. ఇక్కడ కైలాసము, గంగా అవతారము మరియు 12 జ్యోతిర్లింగాల యొక్క నామాలను ప్రతిష్ఠించారు. సో మా దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ అక్కడి నుంచి అయితే మేము త్రయంబకేశ్వర్ టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో దానికన్నా ముందు అయితే మేము టిఫిన్ చేయడానికి ఒక మంచి హోటల్కి అయితే వెళ్ళాం. హోటల్ యాంబియన్స్ బాగుంది కదా, అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. సో మేమైతే దోశ, ఇడ్లీ, ఊతప్పం తీసుకున్నాం. ఎందుకంటే ఆ డే అంతా మేము ట్రావెలింగ్ చేయాలి కాబట్టి లైట్ ఫుడ్ తీసుకున్నాం. ఏవి తీసుకున్నా సరే మనం తిరగలేం కదా. అండ్ టిఫిన్ అయిన వెంటనే మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. సో మేము త్రయంబకేశ్వర్ టెంపుల్కి వెళ్తున్న దారిలో చాలామంది భక్తులు కాలినడకతో వెళ్తున్నారు. మన అరుణాచలంలో ఎలా అయితే గిరి ప్రదక్షిణ చేసుకొని వెళ్తారో ఇక్కడ భక్తులు కూడా అలానే కాలినడకతో వెళ్ళి దేవాలయానికి దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఈ కొండ చాలా బాగుంది కదా. సో ఇక్కడ ప్రతి ఒక్క కొండ కూడా శివుడి రూపంతో అలంకరించినట్టు ఉంది.
సో ఫైనల్లీ మేమైతే త్రయంబకేశ్వర్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ అండ్ హోటల్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ మందిరం నాసిక్కి 28 కిలోమీటర్ల దూరంలో త్రయంబకట్ పట్టణంలో ఉంది. అసలు త్రయంబకేశ్వరం అంటే పరమేశ్వరుడు కొలువై ఉన్న ప్రదేశం, అంటే 3 కన్నులు కొలువై ఉన్నవాడు అన్నమాట. అదిగో కనిపిస్తున్న ఆ నల్లటి గోపురంలోనే మన పరమేశ్వరుడు కొలువై ఉంటాడు. సో ఇదే టెంపుల్ లోపలికి వెళ్ళాల్సిన ఎంట్రీ గేట్. ఇక్కడ ఎంట్రీ టికెట్స్ కూడా ఉన్నాయి. ఆ రోజు మేము వెళ్ళే టైంకి చాలామంది జనాలు ఉన్నారు. మా దర్శనం అయ్యేసరికి 6 hours పడుతుంది అని అక్కడ వాచ్మెన్ చెప్పారు. సో ఇంకా మాకు అన్ని అవర్స్ ఉండడానికి అవ్వదు అని మేము అయితే టికెట్ తీసుకోవడానికి బ్యాక్ సైడ్ గేట్. ఆలయం సమీపంలో ఉన్న ఇదే కూషవాత్ కుండం. కూషియా అంటే దర్భ, వార్త్ అంటే తీర్థం. దీనిలో స్నానం చేయడం వలన సర్వపాపాలు రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. 12 ఏళ్లకు జరిగే కుంభమేళా ఇక్కడే జరుగుతుంది. ప్రపంచ 4 దేశాల నుంచి సాధువులు స్నానం చేయడానికి ఇక్కడికి వస్తారు. సాధువులు స్నానం చేశాకే భక్తులు అనుమతిస్తారు. కొన్ని సంవత్సరాల సమయంలో వైష్ణవులు శైవులు మధ్యన జరిగే గొడవల్లో వందలాది మంది చనిపోయారు. అందువలన ఎవరు ఇక్కడ ముందుగా స్నానం చేయాలి అన్న నియమాన్ని భీష్ములు నిర్ణయించారంట. వైష్ణవులు సాధువులు పంచవతిలో ప్రవహించే రామకుండలో స్నానం చేశారంట. శైవులు కూష్యవాత్లో స్నానం చేశారంట. గోదావరి నది కుష్య నుంచి రామకుండ వరకు నీరు వెళ్తుంది. అందుకే ఈ 2 నది కూడా పవిత్రమైనది. గతంలో జరిగే కుంభమేళా ముందు ఈ నీళ్లతో స్నానం చేయాలనుకున్న వాళ్ళు స్నానం చేసుకోవాలి, లేదా తలకు నీళ్లు జల్లుకొని ఆలయం లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే మేము స్నానం అయితే చేసుకొని మేమైతే దర్శనం లోపలికి వెళ్తున్నాం. సో మా దర్శనం అయ్యేసరికి 6 hours పడుతుందని వాచ్మెన్ చెప్పగానే సో మేమైతే టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చాం. సో ఇక్కడైతే టికెట్స్ పర్ హెడ్ 200 పడుతుంది. ఆలయాన్ని నల్లటి రాయితో నిర్మించారు. ఈ ఆలయంలో శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 లింగాకారంలో ఉంటారు. అందుకే దీనిని త్రయంబకం అంటారు. ఈ లింగంలో నీరు నిత్యం గోదావరి నీళ్లతో ఊరుతూ ఉంటుంది. ఆలయం లోపల ఫోన్స్ అనేది అలౌ లేదు. సో మీ అందరం దర్శనం చేసుకోవడానికి నేనైతే చిన్న వీడియో తీశాను. మేమైతే అక్కడ మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి అయితే త్రివేణి సంగంకి అయితే వచ్చాం. ఇది గోదావరి నది. ఇందులోనే వరుణ అరుణ నదులు కూడా కలిసి ఉన్నాయి. అందుకే దీనిని త్రివేణి సంగం అని అంటారు. కానీ మనకు అరుణ వరుణ నదులు కనిపించవు, అవి నది కిందన ఉంటాయి. ఇదే గంగా గోదావరి మందిర్. గోదావరి ఇక్కడే పుట్టిందంట.
ఈ నాసిక్ చాలా పుణ్యమైన ప్లేస్. ఎందుకంటే రాముడు కొంతకాలం ఇక్కడే ఉన్నాడంట. శ్రీరాముడు తన తండ్రి ఆదేశం కొరకు వనవాసం బయలుదేరుతాడు కదా, అప్పుడు ఈ గోదావరి తీరంలోనే ఉంటారంట. శ్రీరాముడు ఉన్నప్పుడు ఈ రామకుండలోనే స్నానం చేసేవారు. అందుకే దీనిని ఆ పేరు వచ్చింది. పక్కనే సీతానది కూడా ఉంటుంది. అలాగే శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథుడికి పిండం పెట్టింది కూడా ఇందులోనే. అందుకే ఇక్కడ చాలామంది తమ పూర్వీకులకు పిండం ఇక్కడే అర్పిస్తారు. ఈ నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది అంటున్నారు. అందుకే ఇక్కడ చాలామంది స్నానం చేస్తారు. ఈ నాసిక్లో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు 2.5 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారంట. సో త్రివేణి సంగం నుంచి మేమైతే రామ్ మందిర్కి అయితే వచ్చాం. ఇదే మన రాముడు స్టాట్యూ. అండ్ అక్కడి నుంచి అయితే మేము తపోవన్కి వచ్చాం. తపోవన్ ఎందుకంటారు అంటే త్రేతాయుగ కాలంలో తండకారంలో ఉంటుంది. ఇక్కడ ఒక మర్రి చెట్టు కింద లక్ష్మణుడు తపస్సు చేశారు. అందుకే ఈ ప్రదేశాన్ని తపోవన్ అంటారు. ఈ ప్రాంతంలోనే రావణాసుడు చెల్లి అయిన శూర్పణఖ ముక్కు కోసింది. ఈ ప్రదేశంలోనే ఈ నాసిక్కి పేరు ఎలా వచ్చింది అంటే శూర్పణఖ ముక్కు కోసి ఈ ప్రాంతంలోనే వేయడం వలన నాసిక్ అని అంటారు. పేరు ఎలా వచ్చిందంటే శూర్పణఖ ముక్కు కోసి ఈ ప్రాంతంలోనే వేయడం వలన నాసిక్ అని అంటారు. అసలు నాసిక్ అంటే లక్ష్మణుడు రావణాసుడు చెల్లి అయిన శూర్పణఖ ముక్కు కోసింది ఈ ప్రదేశంలోనే. అందుకే ఈ ప్రదేశాన్ని నాసిక్ అని పేరు పెట్టారు. హిందీలో నాసిక్ అంటే ముక్కు అని అర్థం. షిరిడీకి సెకండ్ టైం దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాం. సో మేము నాసిక్ నుంచి షిరిడీకి వచ్చేసరికి నైట్ 7:30 అలా అయింది. అండ్ అక్కడ మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి అండ్ మంచిగా భోజనం చేసేసి మేమైతే షిరిడీకి అయితే వచ్చాం. షిరిడీకి 9:30కి అలాగ వచ్చాం. అండ్ మేము వచ్చేసరికి తేజారతి అయితే స్టార్ట్ అయింది. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం తేజారతి కూడా అటెండ్ అయినందుకు. సో మాకైతే 3 టైమ్స్ దర్శనం అయితే అయ్యింది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. తేజారతి అయ్యేసరికి 10:30 అయింది. సో 10:30కే క్లోజ్ చేస్తారు టెంపుల్. సో మా దర్శనం అయిన తర్వాత మేమైతే అక్కడ చిన్న చిన్న షాపింగ్ అయితే చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాం. సో మేము ఉంటుంది లాస్ట్ డే కాబట్టి మేమైతే మంచిగా ఫొటోస్ తీసుకున్నాం. అండ్ మేమైతే రూమ్కి వెళ్ళి హ్యాపీగా పడుకొని నెక్స్ట్ డే వ్లాగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. సో అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ రంజిత ఎర్రబిల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.